పేదల జీవితాలని మెరుగుపరచడమే పరిపాలనలో ముఖ్య ఉద్దేశం. ఇక్కడ 10,000 ఇచ్చి 50,000 లాగుతున్నారు రిటర్న్, జనాలకు తెలియట్లేదు. ఏం లాగుతున్నారు అంటే ఉప్పు రేటు కానీ పప్పు రేటు కానీ ఇంట్లో కావాల్సిన కనీస అవసరాలు రేట్లు పెంచుతున్నారు. ఒక ఆంధ్రాలోనూ రేటు పెరిగినాయి, ఆంధ్రతో కంపేర్ చేయండి, తమిళనాడు కంపేర్ చాలా ఎక్కువగా పెరిగిందని చెప్పి చెప్పటానికి ఏముందా, 4 ఏదైనా చెప్పదు, కంపారిజన్ చెప్పానండి. ఆంధ్రాలో ఉప్పు రేటు ఇంత, తమిళనాడులో ఇంత, తెలంగాణ చెప్పానండి, లెక్క చెప్పానండి. ఎక్కడుంది? అన్ని చోట్ల పెరిగింది, దేశం మొత్తం పెరిగింది. దేశం మొత్తం కనీస అవసరాల వస్తువులు అన్ని రేట్లు పెరిగింది. మద్యం విషయానికి వచ్చినట్లయితే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి కంపారిజన్ చేయండి సార్, చాలా దారుణంగా ఉంది. మద్యం విషయం అనేది చంద్రబాబు ముఖ్యమేమో, బాగా తాగించాలి, మంచి మందు తాగించాలి. చంద్రబాబు లాంటి వీళ్ళ మద్యం తాగేవాడు తాగుడు మాన్పించాలి, అందుకని రేట్లు పెంచాడు. రేట్లు పెంచితే అయినా తగ్గాలని. మద్య నిషేధం అనేది ప్రాక్టికల్గా అంత ఈజీ కాదు. రామారావు లాంటాడు, ఎంజీఆర్ లాంటాడు మద్య నిషేధం పెట్టి ఫెయిల్యూర్ అయ్యారు. చంద్రబాబు మరి అంత మద్యం ప్రేమ ఉన్నవాడైతే రామారావు గారు మద్య నిషేధం పెట్టినప్పుడు ఆడవాళ్ళు పోరాడి పాపం మద్య నిషేధం తెచ్చుకుంటే తన అధికారం రాగానే ఎందుకు తొక్కేశాడు మద్యపాన నిషేధాన్ని. ఈ గాలి కబుర్లు ఇప్పుడు మాట్లాడే ప్రజలు మర్చిపోతారు అనుకుంటే గాలి కబుర్లు మాట్లాడకూడదు. మద్యం బ్రాండ్స్ అంటారు. బ్రాండ్స్ దమ్ముంటే ఎవరైనా నేను ఛాలెంజ్ చేస్తున్నా, దమ్ముంటే ఏ తెలుగుదేశం నాయకుడైనా ఈ బ్రాండ్ల పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఈ బ్రాండ్ పేర్లు ఆ కంపెనీలకు సంతకాలు పెట్టింది అగ్రిమెంట్ ఎవరు? చంద్రబాబు హయాములో ఆ కంపెనీలకు అన్ని అగ్రిమెంట్లు జరిగినాయి. ఇవాళ ఆ బ్రాండ్ పేర్లు, ఈ బ్రాండు ఆ బ్రాండ్ పేర్లు చెప్తున్నాడు. జగన్ పిచ్చివాగుడు జనాలకి, అంటే ప్రజల పాపర్లకి ఇవన్నీ డీటెయిల్స్ తెలియవు కనుక ఏదో ఒకటి 4 ఛానల్లో వాళ్ళకు 4 ఛానల్ ఇది వాగేశారనుకో, ఏమో ఇది నిజమేమో అని ప్రజలు అనుకుంటారు. అలాంటి భ్రమ కల్పించడం తప్పితే ఈ బ్రాండ్లన్నీ ఛాలెంజ్ ఎనీ తెలుగుదేశం నాయకుడు ఎవడైనా సరే రమణండి, నేను చెప్తాను ఎప్పుడు అగ్రిమెంట్ జరిగింది, ఈ పేర్లు ఆ అగ్రిమెంట్ ఆ కంపెనీ పేర్లో కావా, ఆ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసిన పేర్లో కావాలి. నువ్వు అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీలు ఇంట్రడ్యూస్ చేసిన పేర్లు అది జగన్ ఆపాదిస్తే ఎందుకు? రేట్లు పెంచాడు, ఎస్ పెంచాలి, పెంచితే అలా స్టెప్ బై స్టెప్ పెంచితే తాగుడు డబ్బులు అంత పెట్టుకోలేక తాగుడు హాఫ్ తాగేవాడు క్వార్టర్ తాగుతాడు, క్వార్టర్ తాగేవాడు 90 ml తాగుతాడు, అలా 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 తగ్గుద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే మాట చెప్పారు, మద్యం పూర్తిగా నిషేధం చేస్తా అని చెప్పి. ఒకేసారి చేయటం కుదరదు, స్టెప్ వైజ్ ఆ దిశలో ప్రయాణిస్తాడు. నువ్వు చంద్రబాబు ఆ దిశే లేదు కదా, ఆదాయమే మద్యమే ఆదాయం, మద్యం మీద వచ్చే ఆదాయమే ఆదాయం అని కదా. జగన్ గారు పెంచారు కదా సార్, ఉన్న రేట్ల కంటే డబుల్ ట్రిపుల్ చేశారు. అవును, పెంచింది ఎందుకు? తాగుడు తగ్గిస్తానికి. ఎలాగో తాగుతారు అదే ఈ తాగేవాడు ఎలాగో తాగుతారు, తాగనివ్వడు అనేది దరిద్రపు పాలకులు మాట్లాడే మాట కాదు. వాళ్ళ బాధ్యత తాగుడు తగ్గించాలి. ప్రజలు సమాజాన్ని మద్యపానం ఇప్పుడు గుజరాత్లో తగ్గించారు, టోటల్గా లేదు వాళ్ళ మధ్య. ఎందుకు లేకుండా పోయింది? స్టెప్ బై స్టెప్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళ మద్యపానం లేదు అక్కడ. అలాగే చెయ్యాలి తప్పితే తాగనియండి, తాగాలండి, తాగేవాడు తాగుతాడు దాన్ని ఎలా అబ్జెక్ట్ చేస్తే ఈ దరిద్రపు ఆర్గ్యుమెంట్. చంద్రబాబులు అంటాడు దౌర్భాగ్యులు మాట్లాడు, ప్రజలు తాగుతారు, తాగనివ్వాలి, వాళ్ళకి మంచి బ్రాండ్ ఇవ్వాలి, ఇంకా తాగడానికి, ఇంకా ఎక్కువ తాగడానికి. ఈ చిల్లర మాటలు ప్రజలు దాని నుంచి దూరం చేయాలని మాట్లాడాలి. మద్యం అలవాటు నుంచి ప్రజలు ఈ దురలవాట్ల నుంచి దూరం చేయాలి. దాంట్లో ఒక మార్గం రేట్లు పెంచితే ఆటోమేటిక్గా తగ్గుతుంది, తాగుడు అలవాటు కొంత తగ్గుద్ది. అలా స్టెప్ బై స్టెప్ టోటల్ గా మానేస్తారు. ఇది ఒక స్టెప్. ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ సీఎం అయితే భూ కబ్జాలు పెరిగిపోతాయి అని చెప్పి ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ రెండోది ఏంటి అని అంటే పాస్బుక్లు ఉంటాయి కదా, ల్యాండ్కి సంబంధించిన పాస్బుక్ల మీద జగన్ గారి ఫోటో వేసి మరి కొత్త పాస్బుక్లు చేస్తున్నారు. ఎందుకు? దీని వెనకాల ఏముంది అసలు? అక్కడ జగన్ కాదు, చంద్రబాబు చేస్తే చంద్రబాబు ఫోటో వేయకుండా సీఎం. అక్కడ జగన్ ఇండివిజువల్ కాదు. మీకు తమిళనాడు పాస్బుక్లు చూడండి, కర్ణాటక పాస్బుక్లు చూడండి, ఏ పాస్బుక్ లో సీఎం ఫోటో ఉంటుంది, ఆ రాష్ట్ర సింబల్ సీఎం ఫోటో. ఇట్ ఈస్ నాట్ జగన్, ఇట్ ఈస్ సీఎం ఆఫ్ ది స్టేట్. ఆ సీఎం ఆఫ్ ది స్టేట్ కేంద్రం వస్తే మోడీ ఫోటో వేస్తారు. ఎందుకు వేస్తారంటే మోడీ పిఎం ఆఫ్ ది కంట్రీ. ఈజ్ నాట్ ఇండివిజువల్. అక్కడ జగన్ ఇండివిజువల్ కాదు. కబ్జాలు చేస్తారు, బుద్ధి ఉందా మాట మాట్లాడారు, కబ్జాలు చేస్తారు. ఎలా చేస్తారు? నువ్వు చేసావు, నీకు కబ్జాలు అలవాటు, నీకు లింక్ రోడ్ అని చెప్పి ఇవాళ కేసులో ఉన్నావు, ఇంకా నీకు అలవాట్లు. ఇక్కడ హైదరాబాద్లో ఒక దందా చేసేసుకున్నావు, నువ్వు వీళ్ళకి మొత్తం దందా చేసావు. ఇప్పుడు అక్కడ చేయాలని ప్రయత్నించావు, దెబ్బ కొట్టింది. ఇప్పుడు నువ్వు నీకు అలవాటు అది. ఇక్కడ
నువ్వే నీ ప్రభుత్వం నీ యొక్క నాయకుడే అసెంబ్లీలో మాట్లాడాడు, ఇది చాలా గొప్ప పథకము, ఇది వాళ్ళ టైటిల్స్ ఇచ్చి ల్యాండ్ టైటిల్ వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళకి సేఫ్టీ ప్రభుత్వం కాపాడుతుంది. ఎప్పుడో ఇంగ్లీష్ వాడు బ్రిటిష్ వాడు ఎప్పుడో పెట్టిన సర్వే ప్రకారం అవి నడుస్తున్నాయి, కొన్ని లేవు, కొన్ని డూప్లికేట్లు, కొన్ని ఒరిజినల్ ఉన్నాయి. సో డిజిటల్ చెయ్యాలి అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, జగన్ నిర్ణయం కూడా. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి ఇచ్చింది. రాజస్థాన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు, అప్పుడే ఇంప్లిమెంట్ చేశారు, అన్ని రాష్ట్రాలకి ఇచ్చారు. ఇవి చెయ్యండి, సర్వే చేసి కొత్త సర్వే చేసి ఎవరికాళ్ళు డిజిటలైజ్ చేయండి, పారదర్శకంగా ఉంటుంది, ఎవరు చూసినా ఈ ల్యాండ్ ఎవరికి తెలిసిపోద్ది, ఇది నా ల్యాండ్ అని అమ్మటము. వాడు కొన్న తర్వాత వీడు ఎక్కడో ఉంటాడు, ఇప్పుడు ఎవరో బెంగళూరులో ఉంటాడు, వాడి ల్యాండ్ ఇక్కడ ఉంటుంది కనుక వాళ్ళు లేని వీడియో కంచి కట్టేసేసి దొంగ గుట్టించి చేసేస్తున్నారు. అది కుదరదు. ఇప్పుడు ఇది చేస్తే డిజిటల్ నెంబర్ కొడితే ఎవరిదో తెలిసిపోద్ది, అక్కడ రిజిస్ట్రేషన్ అవ్వదు. సో ఇవన్నీ పారదర్శి చేయమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ, ఆ పాలసీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంట్ చేయాలి ముందుకు వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో నీ వయ్యావులు కేశవు, నీ తెలుగుదేశం ఎమ్మెల్యే ఘంటాపథంగా వాయించి ఉపన్యాసం ఇచ్చి ఇది గొప్పది గొప్పది, ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు చేస్తున్నాయి, మన దేశంలో రాజస్థాన్ చేసింది, ఎప్పుడు 1820లోనో 30లోనో తెల్లవాడు చేసిన సర్వేని పెట్టుకుని ఇప్పటికీ నడుస్తున్నది కరెక్ట్ కాదు, మంచి ఉద్దేశం, ఇది మంచి జరగాలని మాట్లాడారు. కానీ దీని వెనకాల ఇంకా పెద్ద రహస్యం ఏదో ఉంది, చాలా మంది బినామీల పేరు మీద ల్యాండ్లు తీసుకున్నారు అనే రకంగా కూడా బినామీలు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా కనబడ్డాడు. చంద్రబాబుకి ఈ బినామీలు, ఈ ల్యాండ్లు దోచుకుంటారు, ఈ తన బంది బాగోతులకి ఏర్పరచాలు చంద్రబాబుకి అలవాటు. చంద్రబాబు తన జీవితం మొత్తం అదే పని అతని. అందుకనే 2 ఎకరాలు పెంకుటీలు కాడ నుంచి 2 లక్షల పైచీలుగా కోట్లకి ఎదిగాడు. అతనికి బుద్ధి, అతని కామెంట్లోడు కనుక అందరూ ఆ పని చేస్తున్నారు. జగన్ చూస్తున్నాం, పరిపాలన చూస్తున్నాం. జగన్ లేనివాడికి పెట్టే పనిలో చేస్తున్నాడు, ఉన్నవాడికి పెట్టే పని చేయట్లా. ఉన్నవాడికి చంద్రబాబు ఏమో ఉన్నవాడికి పెడతాడు. చంద్రబాబుకు తన పక్కన డబ్బున్నవాడు కూర్చోవాలి, తన డబ్బున్నవాడిని తన మెడ మీద కూర్చోబెట్టుకోవాలి తప్పితే అతనికి పేద బిక్కి వీళ్ళు అంటే వాళ్ళు ఒక మెట్టు పైకి వెళితే ఆయన చూడలేడు. అందుకని ఎస్సీ పుట్టాలని ఎవడన్నా కోరుకుంటాడా, బీసీని జడ్జీలు చేస్తా, హైకోర్టు జడ్జీలు చేయటం సబబేనా, ఇలాంటి ప్రశ్నలను అడిగాడు. అతనికి డబ్బున్న వాడు తప్పితే ఈ వీళ్ళు పైకి రావడంగా ఒక మెట్టు పైకి ఎక్కడం వాళ్ళ ముఖంలో ఆనందంగానే చూడలేడు. వాళ్ళ ముఖంలో ఆ దుఃఖం ఎప్పుడు ఉండాలి, ఆ పేద బిక్కిలో ఉండాలి. ఆ దుఃఖాన్ని చూసి తను దాన్ని డ్రామా చేసి హైప్ చేసి ఓట్లు సంపాదించుకోవాలి తప్పితే వాళ్ళు పెరగటం, ఒక మెట్టు పైకి ఎక్కటం చంద్రబాబు కళ్ళారా చూడలేడు. అందుకని ఈ దౌర్భాగ్యం. ఇవాళ చూడండి వాలంటరీ విషయం సిగ్గు శరముందో నువ్వే అందరికీ తెలుసు నిమ్మగడ్డ ఎవరు మనిషి అది.